ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 61వ కీర్తన 1 నుండి 2 వచనాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించము. ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకున్న లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న ఈ 61వ కీర్తనను కూడా భక్తుడైన దావీదు రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తన ఇంటర్నల్గా ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి పోరాటాన్ని జయించలేడు. ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా తన జీవితంలో లోపల అంతర్గతంగా కూడగట్టుకున్నటువంటి ఆ నిరాశ నిస్పృహల నుండి తప్పించుకోలేడు. ప్రతి మనిషిలో ఏదో ఒక మూలన ఈ నిరాశ నిస్పృహ అనేటువంటిది, భయము, భీతి అనేటువంటిది తప్పక ఉండకపోదు. ప్రియదేని పిల్లలారా, ఈ కీర్తన వ్రాసినప్పుడు దావీదు కనాను దేశంలో అతను లేడు అని మనకు అనిపిస్తూ ఉంది. అబ్షాలోము తన మీద తిరుగుబాటు చేసినప్పుడు సొంత కుమారుడే తనపైకి దుమ్మిగా వస్తూ ఉన్నప్పుడు కుమారుడు చేతిలో చావటం కంటే అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదని, అనేక సమస్యలు తన చుట్టుముట్టినప్పుడు అనేకమైనటువంటి చెప్పుకోలేనంత హృదయాన్ని కృంగదీసేటువంటి దుఃఖం మనసు నిండా ఉన్నప్పుడు ఒక మనిషి ఏ రీతిగా ఉక్కిరిబిక్కిరవుతాడో, ఆ సమయంలో ఆ కష్టాల కడలిలో తాను మునిగిపోతున్నట్టుగా దావీదుకు అనిపించి వ్రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. ప్రియదేని పిల్లరా, దేవుని యొక్క ఆశ్రయమైనటువంటి ఆ యొక్క శిల మీద తన పిల్లలైన వారిని నిలబెట్టాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుడు ఆశ్రయ కొండగా ఉండి ఆ కొండపైన మనల్ని నిలబెట్టాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ సమస్యల వలయంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరైపోతూ కష్టాడ కలలిలో నేను మునిగిపోతా ఉన్నానని ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో వారు ఈ కీర్తన చదివి ధ్యానం చేసినప్పుడు దావీదు భక్తుడు ఎంతగా కష్టాలు, నష్టాలు, ఉక్కిరిబిక్కిరైపోయాడో మనకు అర్థమవుతా ఉంది. అయినప్పటికీ కూడా మనలను బండ మీద నిలబెట్టేటువంటి సంరక్షకుడైన క్రీస్తు మీద ఆనుకున్నాడు. ఆయనతో మిళితమైపోయాడు. ఆయన మీదే ఆధారపడ్డాడు. ఆయననే తనకు కోటగా, కొండగా ఉంచుకున్నాడు. ప్రియదేని పిల్లారా, చిన్న శ్రమ వచ్చిందని, చిన్న బాధ వచ్చిందని, కొద్దిపాటి ఒడిదుడుకులకే ఈ రోజున మనిషి హృదయము కుదేలైపోతూ ఉంది. నమ్మిన వారే మోసం చేశారని, ఆశ్రయం ఇచ్చిన వారే ఈ రోజున ఆ ఆశ్రయాన్ని లాగేసుకుని ఏ గోడు లేకుండా చేశారు అని దుఃఖంలో ఉన్నావా నా ప్రియ సహోదరి, సహోదరుడా? ఈ రోజున ప్రభు నిన్ను ఎత్తైన బండ మీద నిలపాలని, తన మీద నిలుపుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ ప్రాణమును చూసేవారు నీ ప్రాణము పోవనంతగా నీవు తల్లడిల్లిపోయేవేమో, కృషించిపోయేవేమో, నీ పాలిట నీ హృదయాన్ని కృంగదీసేటువంటి దుఃఖముతో నింపివేసినటువంటి అనేక సంభవాలు సంభవించినవేమో. ఈ రోజున ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ ప్రాణము తెప్పరిల్లా చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నీవేం చేయాలో తెలుసా? నీవు దేవునికి మొరపెట్టు. దేవునికి మొరపెడితే ఆయన తప్పక నీ మొర ఆలకిస్తాడు. దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెడతా ఉన్నాను. భూమి అగాధంలో నుండి దిగిపోయిన అనుభవంలో నేనున్నానయ్యా.
అయినా నీకు మొరపెడుతున్నాను, నిన్ను నేను జ్ఞాపం చేసుకుంటున్నాను, నీవు నన్ను ఒక్కసారి కలుగ చేసుకో, మరి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని మరి భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. ఒకవేళ నీవు కృంగిన సమయంలో వేదన కలిగిన హృదయంతో నీవు ఉన్నావేమో, ఈ రోజున నీవు ఏం చేయాలో తెలుసా? నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, నీకు నీవుగా ఎక్కలేని ఆ పర్వత శిఖరముపైకి, క్రీస్తు అనే బండపైకి నిన్ను ఎక్కించమని నీవు దేవునికి ప్రార్థన చేయి. నీ చుట్టూ ఉన్న ఏ ఇబ్బంది, నీ హృదయంలో ఇంతవరకు నిన్ను గలిబిలి చేసిన ఏ విధమైనటువంటిది కూడా, నిన్ను కృంగదీసిన, నీ హృదయాన్ని దుఃఖముతో నింపిన, నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆ కష్టాలు, ఆ వేదన, ఆ శోధన నీ నుండి దూరం చేస్తాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మరి నిన్ను ఎత్తైన కొండపైకి ఎక్కించేటువంటి దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు, నీ చుట్టుపక్కల ఉన్న వారి వైపు నువ్వు చూస్తున్నావు. మనుషులను ఆశ్రయించడం కంటే దేవుని సన్నిధి చేరటం మంచిది కదూ. కాబట్టి ఈ దినాన్న అలాంటి కష్టాలలో, నష్టాలలో కృంగిన హృదయంతో నీవు, దుఃఖముతో నిండిపోయిన హృదయంతో నీవు ఉన్నావేమో, నీవు దేవునికి ప్రార్థన చేయి. నువ్వు అడిగితే ఆయన నీవు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన నిన్ను ఎక్కిస్తాడు. అలాగున దేవునిని అడుగుతావు కదూ. అలాగున అడగాలని ఆశ, కోరిక ఈ దినాన్న ప్రభువు నీ హృదయాల్లో కలిగించునుగాక. ప్రభువు మిమ్మలను ఆ రీతిగా ఆలోచింపచేయనుగాక. ప్రభువు వాక్కును మీరు అనుసరించే వారిగా మారుదురుగాక. ప్రభువు చిత్తానికి మిమ్మల్ని మేము అప్పగించుకునే వారిగా ప్రభువు చేయనుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అవును, దావీదు భక్తుడు కష్టాల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు, హృదయము కృంగిన వేదన కలిగిన హృదయంతో ఉన్నప్పుడు ఆయన నీకు ప్రార్థన చేశాడు. ఆయన ఊదిగంతాలకు దిగిపోయినా, సమాధిలోనికి వెళ్ళినా నిన్నే నేను జ్ఞాపకం చేసుకుంటానని భక్తుడు ఇక్కడ పాడి కీర్తిస్తూ ఉన్నాడు. తండ్రి, అలాంటి నలిగిన హృదయముతో, కృంగిన హృదయముతో ఎందరైతే ఉన్నారో వారందరితో మీరు మాట్లాడారు నాయన. ఇదిగో వారి కృంగిన హృదయముతో, కృంగిన స్థితిలో ఇంకనూ కృంగిపోకుండా, కృంగిన హృదయం నుండి, కృంగిన స్థితి నుండి, నలిగిన హృదయం నుండి లేవనెత్తే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు క్రీస్తు ప్రభుల వారని అయ్యా, నీ నామాన్ని గుర్తించిన వారే, నీ యందు నమ్మిక ఉంచి నీలో బలపడి స్థిరపడేటువంటి మనస్సును వారికి నూతనంగా పుట్టించమని, నీ రక్షణ, నీ భాగ్యమును అయ్యా ఇదిగో కడవరకు వారు కలిగి ఉండేటకు సహాయం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య దివ్య నామమును అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.